నిద్ర ఎరుకలేని ధ్యానం. ధ్యానం ఎరుకతో నిద్ర. నిద్రలో పరిమిత శక్తిని పొందుతాం, ధ్యానంలో అపరిమితంగా శక్తిని పొందుతాం. ఈ శక్తి మన శారీరక, మానసిక, బుద్ధి, ఆధ్యాత్మిక శక్తులను ప్రభావితం చేస్తుంది. ఇది మన అతీంద్రియ శక్తులను కూడా ప్రభావితం చేస్తుంది. ధ్యానం ద్వారా మనం పొందే శక్తి వల్ల శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఉన్నత విచక్షణ జ్ఞానం పొందుతాం. మహాద్భుత జ్ఞానాన్ని పొందడానికి ఏకైక మార్గం ధ్యానం. దైనందిక జీవితంలో కూడా అత్యున్నత స్థానాన్ని పొందడానికి ధ్యానం ఎంతో దోహదం చేస్తుంది. ధ్యానం అంటే మరేమీ కాదు, ఎరుకతో మనలోకి మనం చేసే ప్రయాణం. ధ్యానంలో మన చైతన్య పదార్థం శరీరం నుంచి మనసుకు, మనసు నుంచి బుద్ధికి, బుద్ధి నుంచి ఆత్మకు ఎరుకతో ప్రయాణం చేస్తుంది. ధ్యానం కోసం మనం మొదట శరీరాన్ని, మనసును నిలువరింపచేయాలి. అంటే శారీరక కదలికలను, చూడటాన్ని, మాట్లాడటాన్ని, ఆలోచించటాన్ని నిలిపివేయాలి. ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం. ధ్యానానికి ముఖ్యమైనది ఆసనం. స్థిరమైన, సుఖమైన ఏదైనా ఒక ఆసనాన్ని ఎంచుకోవాలి. నేల మీద కానీ, మరే ఇతర కుర్చీలు, బల్లలు లాంటి వాటి మీద కూర్చొని కూడా చేయవచ్చు. ధ్యానం ఏ సమయంలోనైనా చేయవచ్చు. ముఖ్యమైనది అనుకూలంగా ఉండగలిగే స్థలమై ఉండాలి. హాయిగా కూర్చొని కాళ్ళు రెండు ఒకదానితో ఒకటి చేర్చి, చేతి వేళ్లల్లో వేళ్లుంచి, కళ్ళు మూసుకొని లోపల కానీ బయట కానీ ఏ శబ్దమూ చేయకుండా, ఏ మంత్రమూ జపించకుండా శరీరాన్ని పూర్తిగా తేలిక చేయాలి. మనం కాళ్లను కలిపి చేతి వేళ్లల్లో వేళ్లు కలపడం ద్వారా మన చుట్టూ శక్తి వలయం ఏర్పడుతుంది. మన ఆసనంలో స్థిరత్వాన్ని పెంచుతుంది. కళ్ళు మనోద్వారాలు కాబట్టి కళ్ళు రెండూ మూసుకోవాలి. మంత్రోచ్చారణ కానీ, మరే ఇతర శబ్దం కానీ చేయడం మనసు చేసే పని కాబట్టి దాన్ని సంపూర్ణంగా నిలిపివేయాలి. ఎప్పుడు శరీరం సంపూర్ణంగా స్థిమితమవుతుందో అప్పుడు చైతన్యం శరీర పదార్థం నుంచి మనోబుద్ధి పదార్థాల వైపు ప్రయాణం చేస్తుంది. మనస్సు మరేమీ కాదు, ఆలోచనల పుట్ట. అనుక్షణం ఎన్నో ఆలోచనలు మొదలవుతూనే ఉంటాయి. వాటి వెనుక మరెన్నో ప్రశ్నలు, తెలిసినవి, తెలియనివి. చైతన్య పదార్థాన్ని మనోబుద్ధి పదార్థాల నుంచి ఆత్మవైపు ప్రయాణింపచేయడానికి మనం చేయవలసిన పని మన సహజమైన శ్వాసను గమనించడం. గమనించడం అనేది ఆత్మ యొక్క ప్రక్రియ. సాక్షిభూతంగా సహజ శ్వాసను గమనిస్తూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా శ్వాస ప్రక్రియను చేయరాదు. తనకు తానుగా శ్వాస ప్రక్రియ జరుగుతూ ఉండాలి. సాక్షిగా సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇదే ధ్యానానికి మూలం. ఇదే ధ్యానానికి మార్గం. ఆలోచనల వెంట పోరాదు. ప్రశ్నలలో చిక్కుకోరాదు.
ఆలోచనలను తుంచి ధ్యాసను శ్వాస వైపు మరల్చాలి. సహజమైన శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. పూర్తిగా శ్వాసతోనే ఉండాలి. అప్పుడు ఆలోచన సాంద్రత క్రమంగా తగ్గడం మొదలవుతుంది. క్రమంగా శ్వాస పరిమాణం కూడా పలుచబడుతూ చిన్నదవుతూ వస్తుంది. చివరకు పూర్తిగా చిన్నదై రెండు కన్నుబొమ్మల మధ్య చిన్న వెలుగుగా ఉండిపోతుంది. ఈ స్థితిలో ఆలోచనలు ఉండవు, శ్వాస కూడా ఉండదు. ఇదే ఆలోచన రహిత స్థితి. ఇదే నిర్మల స్థితి. ఇదే ధ్యాన స్థితి. ఈ స్థితిలోనే విశ్వశక్తి మనలోకి ప్రవహించడం మొదలవుతుంది. ఎప్పుడైతే మనం అధికంగా ధ్యానం చేస్తామో అధికంగా విశ్వశక్తిని పొందడం జరుగుతుంది. అలా పొందిన విశ్వశక్తి మన ప్రాణమయ శరీరంలోకి ప్రవహిస్తుంది.